జై శ్రీరామ్. భగవద్గీత అంటే మహాభారతంలోని ఒక భాగమే ఈ పవిత్ర గ్రంథం మన భగవద్గీత. దీనిలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఇది జీవిత కర్తవ్యం, జ్ఞానం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం. భగవద్గీత గురించి ముఖ్య విషయాలు. అర్థం: దేవుని పాట అనే అర్థం. ఇది మహాభారతంలో నీకు కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన జ్ఞానం. విషయాలు: కర్తవ్యం ధర్మం, భక్తి జ్ఞానం, జనన, కర్మ, మోక్షం వంటి జీవిత సత్యాలను వివరిస్తుంది మన ఈ భగవద్గీత. అధ్యాయం: ఇందులో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు కర్తవ్యం, భక్తి, జ్ఞానం, కర్మం, మోక్షం వంటి జీవిత సత్యాలను ఉపదేశిస్తాయి. అందులో కొన్ని అధ్యాయాల పేర్లు: అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం వంటి మొదలైన యోగాలు అధ్యాయాలు ఉన్నాయి. మన 5200 సంవత్సరాల పురాతనమైన మన గ్రంథం ఎంతటి మహాన్యతమైన గ్రంథం అంటే, మన ధర్మాన్ని మనకి ఇది నీ ధర్మం అనే దైవ మార్గంలో నడిపించే ఒక గొప్ప గ్రంథం. ఇలాంటి గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, చదువుకోవాలి, ధర్మం వైపే నడవాలి. మంచి చెడు అనేది చిన్నపిల్లల కాటింటి పెద్దవాళ్ళ వరకు తెలియవలసిన అవసరం ఎంతో ఉంది. జై శ్రీరామ్, జై భారత్, జై హిందూ.